బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ పై మరోసారి పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తోంది. మరి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ దగ్గరవుతూ ఉండడంతో ఆ రిలేషన్ ని తట్టుకోలేకపోతుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో తాలిబన్లతో యుద్ధంపై పాకిస్తాన్ మంత్రి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోందంటూ కామెంట్స్ చేశాడు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. తాలిబన్లతో ఇండియానే దాడి చేస్తుందంటూ ఖ్వాజా ఆసిఫ్ చెప్పడం ప్రస్తుతం పాకిస్తాన్లో వాళ్లకు సంబంధించిన అలవాటని చెప్పుకోవడానికి ఇంకోసారి ఉదాహరణది. భారత్ ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటున్నాడు ఖ్వాజా ఆసిఫ్. యుద్ధానికి వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయంటున్నాడు. ఆఫ్ఘన్ శరణార్థులతో పాక్ లాభమే లేదంటున్నాడు ఖ్వాజా ఆసిఫ్. శరణార్థులే ఉగ్రవాదులుగా మారుతున్నారంటూ ఇటు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులను గెంటేస్తామంటున్నాడు ఖ్వాజా ఆసిఫ్. ఈ నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు భారత్పై యుద్ధం చేస్తాడట మళ్ళీ ఈ సోకాల్డ్ రక్షణ శాఖ మంత్రి. మరి ఆ యుద్ధానికి అంటే ఆపరేషన్ సింధూర్లో మీరేదో పీకేసాం పొడి చేసాం అని చెప్పి డైలాగులు వేశారు కదా, దానికి ఏదయ్యా ప్రూఫ్లు అంటే సోషల్ మీడియాలో వెతుక్కోమంటాడు కదా. బహుశా సోషల్ మీడియాలో వీళ్ళ కొన్ని ఆ పిచ్చబాచ్ ఉంటుంది. ఆ పిచ్చబాచ్ ఏమైనా యుద్ధానికి దిగుతుందేమో సోషల్ మీడియాలో, అంటే వాళ్ళలో వాళ్లే కొట్టుకుంటారేమో బహుశా. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియా కూడా రియాక్ట్ అయ్యింది. నిన్న మొన్న చూసింది, వెయిట్ చేసింది. వీళ్ళు ఏమైనా పిచ్చి ప్రలాపనలకు సంబంధించి తగ్గిస్తారేమో అని చెప్పి, కాదు కూడదని చెప్పి ఇంకా రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ కూడా రియాక్ట్ అయింది. బట్ ఒక్కసారి ముందు పాకిస్తాన్ ఎటువంటి పేలాపన పేలుతోంది, ఎటువంటి పిచ్చి కూతలు కూస్తోందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. ఆల్ రైట్, ఇది పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చెబుతున్న మాటలు. ఒకటే చెప్పడం జరుగుతోంది, ఇటు భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఇద్దరి మీద కూడా దాడులకు తెగబడతాడట ఈ దుర్మార్గుడు. ఇద్దరి మీద కూడా అట. ఇటేమైనా ఇండియా నీకు అంత చవకగా కనిపిస్తోందా ఖ్వాజా ఆసిఫ్? ఇండియాని అంత తక్కువ అంచనా వేస్తున్నావా? భారత్ విషయంలో ఇప్పటికీ మీకు చెడామెడ అంటే రెండు గోబలు గుయ్యనేలా భారత్ మీకు సమాధానం ఇచ్చింది. ఇప్పుడేమంటున్నారు మీరు? బట్ ఇదే అంశానికి సంబంధించి భారత్ రియాక్ట్ అయ్యింది. ఇటు పాకిస్తాన్ చేస్తున్న పిచ్చి ప్రేలాపనలకు, పాకిస్తాన్ మాట్లాడుతున్న ఆ పిచ్చి కూతలకు ఇటు పాకిస్తాన్ రియాక్ట్ అయింది. ఇటు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఏమంటున్నాడు మనం చూసాం. అంటే ఆ స్టేట్మెంట్కి సంబంధించి విన్నాం. భారత్ రియాక్ట్ అవుతుంది ఖ్వాజా ఆసిఫ్ చేసిన స్టేట్మెంట్స్కి సంబంధించి. ఏమంటాడో చూద్దాం. రైట్, పాకిస్తాన్కి సంబంధించి ఆ బయట మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. ఇటు భారత్ నుంచి రణ్ధీర్ జైస్వాల్, భారత్కి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఇటు రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడడం జరుగుతోంది. ఒకసారి భారత్ ఎటువంటి సమాధానం ఇస్తుందో చూద్దాం. With developments that are happening on the Afghanistan-Pakistan border, we are closely monitoring the situation. Three things are clear. One, that Pakistan hosts terrorist organizations and sponsors terrorist activities. Two, it is an old practice of Pakistan to blame its neighbors for its own internal failures. And three, Pakistan is infuriated with Afghanistan exercising sovereignty over its own territories. India remains fully committed to the sovereignty, territorial integrity, and independence of Afghanistan. Developments that are happening on the Pakistan border. We are closely developments that are happening on the Afghanistan-Pakistan border. We are closely monitoring the situation. Three things are clear. One, that Pakistan hosts terrorist organizations and sponsors terrorist activities. Two, it is an old practice of Pakistan to blame its neighbors for its own internal failures. And three, Pakistan is infuriated with Afghanistan exercising sovereignty over its own territories. India remains fully committed to the sovereignty, territorial integrity, and independence of Afghanistan. India is fully committed to sovereignty and integrity
అండ్ టెరిటోరియల్కి సంబంధించి మాట్లాడుతూ కూడా ఇటు ఆఫ్ఘనిస్తాన్కి భారత్ అండగా ఉంటుంది ఈ అంశానికి సంబంధించి అనేది ఇటు భారత విదేశాంగ చెప్పుకొచ్చిన సందర్భం. కొద్దిసేపటి క్రితం ఈ ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ బయట మేము మీకు ప్లే చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఈ పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని పనికిమాలను ఉంటాయి కదా, అక్కడ వార్తా కథనాలుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆ ప్లాట్ఫామ్లో ఉంది మాట. ఇప్పుడు ఆ వీడియో మనం ప్లే చేస్తే ఇది వాళ్ళకి ఇటువంటి స్పేసెస్ని అనువుగా చేసుకుంటారు. వాళ్ళ యుద్ధం ఎలా ఉంటుందంటే సోషల్ మీడియాలోని ఆ వీడియోకి స్ట్రైక్ కొట్టడము, ఆ వీడియోను బ్లాక్ చేయడము, లేకపోతే ఆ వీడియోకి సంబంధించి ఇబ్బంది పెట్టడము. అంటే ఇది ప్రజలకు వెళ్ళకూడదు, భారతీయులకు వెళ్ళకూడదు, కుట్రలు కుతంత్రాలతో బతికేయాలి, డైరెక్ట్గా వచ్చి ఢీకొట్టే దమ్ము ధైర్యం లేని సిగ్గులేని వెధవలు ఎవరైనా ఉన్నారంటే బహుశా అక్కడ ఉన్నారేమో. ఎందుకు ఇంతటి మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే కనుక వీడు ఈ సోకాల్డ్ ఈ ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఆ స్థాయిలో ఉన్నాయి. మీరు కాస్త సోషల్ మీడియాలోకి వెళ్ళి ఖ్వాజా ఆసిఫ్ అని చెప్పి ఎక్స్లో కొట్టండి. ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు తెలుస్తుంది. వాళ్ళ ప్లాట్ఫామ్స్లో అంటే అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన ఆ న్యూస్ ప్లాట్ఫామ్స్లో వాడు మాట్లాడడం జరిగింది. ఆ న్యూస్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడుతూ వాడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీడేమంటాడంటే పాకిస్తాన్ వెనకాలకు సంబంధించి, పాకిస్తాన్ వెనకాల ఉంది ఎవడో మాట్లాడు వీడు మళ్ళీని, పాకిస్తాన్ ఎవరు వెనకాల నడిపిస్తున్నారు అనేది వీడు మాట్లాడు. అది మాత్రం చెప్పడు. ఆఫ్కోర్స్ ప్రపంచానికి మొత్తానికి తెలిసినప్పటికీ ఇప్పుడు వీటట ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి మొన్నటికి మొన్న ఏమన్నాడు వీడు, మొన్నటికి మొన్న బెలూచిస్తాన్కి సంబంధించి భారత్ వెనకాల నడిపిస్తోంది అని అంటాడు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి భారత్ వెనకాల నడిపిస్తోంది అంటాడు. ఇటు సింధ్కి సంబంధించి వచ్చిన సందర్భం వచ్చిందనుకుందాం, ఇది కూడా భారత్ వెనకాల నడిపించేస్తుంది అంటాడు. అటు గిల్గిల్ బాల్టిస్తాన్ అంటే పాకిస్తాన్ ఒక్కిపోయి కాశ్మీర్ అది మనది అయినప్పటికీ వాడిదని ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడ కూడా భారత్ చేయించడం ఏంటి, అది భారతే కదరా, వీళ్ళకి అర్థం కాని భాష కదా. అండ్ ఈరోజు ఏమంటాడు, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్ జోక్యం చేసుకుంటుందని చెప్పి. జోక్యం చేసుకోవడానికి ఉంది, అమెరికానే ఒప్పుకుంది కదా, అమెరికానే ఒప్పుకొని అక్కడి నుంచి వాళ్ళ సైన్యాన్ని వెనక్కి తీసేసుకుంది కదా. బహుశా నీకు అర్థం కాదు, నీకు చదువు లేదు, చదువు రాదు, మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడుతావు ఎడాపెడా నోటుకు వచ్చినట్టు. ఒక నేషనల్ ప్లాట్ఫామ్లోనో లేకపోతే ఒక నేషనల్ ప్లాట్ఫామ్లోనో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లోనో కూర్చొని తగలడినప్పుడు అర్థం అంటే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మాట్లాడాలి. నిన్నటికి మొన్న విడిదే వాగుడు. విడేమంటున్నాడు ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖ్వాజా ఆసిఫ్ రీసెంట్గా చేసిన ఆ వ్యాఖ్యలు కాస్త పెడు ప్రకంపన రేగుతున్నాయి పాకిస్తాన్లో, మనకు కాదులేండి. ఏమంటాడంటే వీడు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు పాకిస్తాన్లో ఉన్నారట. వాడికి అర్థం కాదు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు కాదు వాళ్ళు, మీరు విడగొట్టారన్న ఆ విభజన అలా జరిగింది కదా. అక్కడ వెళ్ళి చరిత్ర చదువుకో, నీ చరిత్రే నీకు తెలియదు, నీ చరిత్ర నీకు తెలియనప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. మీరు కదా డ్యూరెంట్ రేఖ దగ్గర జరుగుతోంది ఏంటి, అక్కడ మీరు చేసిన విభజనే కదా ఆ డ్యూరెంట్ రేఖ దగ్గర. ఇప్పటికీ ఆ కొండ ప్రాంతాన్ని మీరు ఆక్యుపై చేసుకోవడం ఒక దుర్బుద్ధి లేదు మీకు, ఒక దుర్బుద్ధి లేదు. ఈరోజు మీ పాకిస్తాన్ సైనికులకు సంబంధించి వాళ్ళ ఆ సైనిక దుస్తుని ఆఫ్ఘనిస్తాన్ వేలాడదీస్తూ ఉంటే మీ పాకిస్తాన్ సైనికులకి మద్దతుగా నిలబడాలి అండ్ మద్దతుగా నిలబడి బయటకు వచ్చే స్టేట్మెంట్ ఇవ్వాల్సిన మీ ఆసిమ్ మున్నీర్ ఏవయ్యాడో నువ్వు మాట్లాడవు. అండ్ నీ పాకిస్తాన్ సైనికులకి దన్నుగా నిలబడాల్సిన నీ ప్రధాని ఏమయ్యాడో మాట్లాడు. ముసిముసి నవ్వులు నవ్వుతూ పెళ్లి కూతురులా సిగ్గుపడుతూ ఉంటాడు అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు నీ ప్రధాని. కొత్త పెళ్లి కూతురు కాస్త ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు కదా. పెళ్లి కూతురు చూసినప్పుడు పెళ్లి కొడుకు చూసినప్పుడు ఆ కొత్తందరం ఉంటుంది కదా. నువ్వు వీడేదో పెళ్లి కూతురు అయినట్టు ఆ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చూడగానే నవ్వుతున్నాడు. వాడు ఆసిమ్ నిన్ను పొగుడుతున్నా వీడు నవ్వుతున్నాడు. అండ్ వాడి గురించి మాట్లాడు. నీ సైన్యం ఈరోజు అధోగతి పాలైపోతోంది, నీ సైన్యం భయపడిపోతోంది, యుద్ధం చేయాలంటే వణికిపోతోంది. లాహోర్లో జరుగుతున్న మారణకాండ నువ్వు దాని గురించి మాట్లాడు. లాహోర్లో 1000 మంది మరణించారు అనేది కొన్ని రిపోర్ట్లు బయటకు వస్తున్నాయి. మీ పాకిస్తాన్ మీడియాని లాహోర్లో జరుగుతున్నందుకు ప్రపంచానికి చూపించనివ్వట్లేదని చెప్పి ప్రశ్నిస్తున్నప్పుడు నీ నోరెక్కడికి పోయింది ఆసిఫ్? నీ పాకిస్తాన్ మీడియాని
నీ మీడియానే మీరు అనగదొక్కుతున్నారన్నప్పుడు ఈ నోరు ఎక్కడికి పోయింది? నువ్వు అంటున్నావు కదా ఆఫ్ఘనిస్తాన్ వెనకాల భారత్ ఉంది, భారత్ నడిపిస్తుందని చెప్పి. నీ సోకాల్డ్ రిపోర్ట్స్, నీ సోకాల్డ్ ఇంటెలిజెన్స్, నీ సోకాల్డ్ ఇన్ఫర్మేషన్ అంత పక్కాగా ఉంది అని అనుకున్నప్పుడు మరి లాహోర్లో జరుగుతున్న దాదాపుగా 1000 మంది మరణించారని చెప్పి ఈరోజు రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్కి సంబంధించి ఎందుకు మాట్లాడరు? మీరు కానీ, మీ దేశం కానీ, మీ ప్రధాని కానీ, మీ సైన్యాధ్యక్షుడు కానీ ఎందుకు వాడేడి? వాడిని ఎందుకు బయట నిల్చోబెట్టి మాట్లాడించారు మీరు మీ సైన్యాధ్యక్షుడిని? ఇంత జరుగుతూ ఉంటే, ఇంత దారుణాలు, ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే ప్రభుత్వాధికారులు, ప్రభుత్వంలో ఉన్న మీరు మీ సైన్యాధ్యక్షుడిని ప్రశ్నించారు. ఎంత సిగ్గుచేటయ్యా మీకు? మీకు, మీ దేశానికి, మీ ప్రభుత్వానికి, మీ మంత్రులకు సిగ్గుచేటు కాదా? అండ్ మీరు మాట్లాడతారు యుద్ధాల గురించి, అండ్ మీరు మాట్లాడతారు కొట్లాట గురించి, మీరు మాట్లాడతారు ఇన్ఫర్మేషన్ల గురించి, మీరు మాట్లాడతారు దాన్ని ఏమంటారు శాంతి గురించి. మీ శాంతి ఏంటో మాకు తెలుసు, మీకు కావాల్సిన శాంతి ఏంటో మాకు తెలుసు, మీరు కోరుకుంటున్న శాంతి ఏంటో కూడా ప్రపంచానికి తెలుసు. మీరు ఆ శాంతి కోరుకోవట్లే, అశాంతి కోరుకుంటారు మీరు. మీ బ్యాచ్ అంతా అంతే. సో ఈ క్రమంలోనే కదా ఈసారి కనుక భారత్ మీద కన్నెత్తి చూస్తారంటే ప్రపంచ పటంలో మీరు లేకుండా పోతారు. అది భారతే చేయాల్సిన అవసరంలా, భారతే అక్కడికి వచ్చి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ నెత్తి మీద మంట ఆ స్థాయిలో ఉంది. గుర్తుపెట్టుకోండి, మీ నెత్తి మీద ఉన్న మంట మీ కాళ్ళ వరకు పాకిన టైంకల్లా కొంచెం జాగ్రత్త పడండి, దేశాన్ని బాగు చేసుకోండి. లేదు కాదు కూడదని చెప్పి భారత్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఇటు భారతే అవసరం లేదు, ఆఫ్ఘనిస్తాన్ చాలు. కనీసం ఏ డిఫెన్స్ సిస్టమ్ కూడా లేని ఆఫ్ఘనిస్తాన్ మిమ్మల్ని ఈరోజు కింద మీద బాయగొడుతుందంటే అర్థం చేసుకోండి మీ పరిస్థితి ఏంటో. కనీసం ఏ డిఫెన్స్ సిస్టమ్ లేని ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు మిమ్మల్ని, మీ సైనికుని లాక్కొని వెళ్ళిపోతుందంటే మీరేంటో, మీ సైనిక వ్యవస్థ ఏంటో, మీ దగ్గర ఉన్న రక్షణ వ్యవస్థ ఏంటో, మళ్ళీ సోకాల్డ్ రక్షణ శాఖ మంత్రి సిగ్గుంటారని ఖ్వాజా ఆసిఫ్ కొంచెమైనా ఇజ్జత్ అంటూ ఉంటారు కదా, అదేమైనా ఉంటే ముందు నీ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకో. కనీసం నీ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకో. ఆఫ్ఘనిస్తానే మీరు ఢీకొట్టలేకపోతున్నారు, మీ బతుకేందయ్యా? ఆఫ్ఘనిస్తాన్లో ఢీకొట్టలేకపోతున్నారు. వాళ్ళేమో కరెక్ట్ ఫిగర్స్ 60 మందో 50 మందో చెప్తారు, మీరు ఏకంగా మీ నోటికి వచ్చినట్టు. సో ఈ నేపథ్యంలో ఒకసారి మీరే అనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ పాకిస్తాన్కి మనమే బుద్ధి చెప్పాలా? ఆఫ్ఘనిస్తాన్ సరిపోదా? మనం ఎందుకు ఇంకా రంగంలోకి దిగడం? మన పనులు మనకు బోల్డ్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళకి సరిపోతుంది, బలూచిస్తాన్ సరిపోతుంది వీళ్ళకి. గట్టిగా పట్టు బిగించిన సింధీ టైంలో మొత్తం పాకిస్తాన్ 3 ముక్కలు అయిపోవడం గ్యారెంటీ, 3 ముక్కలాటాయి. సో ఈ క్రమంలో మీరే అనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇదే అంశానికి సంబంధించి ఒక చిన్న యూరో డిస్క్రిప్షన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి